తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ మండలం దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల అనగా 15 మే 2025న ప్రారంభమవుతాయి. ముందుగా కాళేశ్వర క్షేత్రం యొక్క ప్రత్యేకత తెలియజెప్పి పుష్కరాల గురించి మాట్లాడతాను. కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అనే 2 లింగాలు ఒకే పానమట్టం పైన ఉంటాయి. మొదటగా కాళేశ్వర లింగాన్ని ఆరాధించాలి. అది యముడి చేత ప్రతిష్ఠించబడింది. తర్వాత స్వయంభులింగమైన ముక్తీశ్వర లింగాన్ని ఆరాధించాలి. అంతేగాక అక్కడ యమకోణం అనే నిర్మాణం ఉంది. దానిలో గండదీపం వెలుగుతూ ఉంటుంది. ఆ గండదీపానికి నమస్కరిస్తే అకాల మృత్యు బాధలుండవు అని నమ్మకం. యముని కోరిక మేరకు విశ్వకర్మ ఒక నగరాన్ని నిర్మిస్తాడు. ఈ నగరానికి కాలుని నగరం అని, ఇక్కడి క్షేత్రానికి కాళేశ్వర క్షేత్రమని ప్రసిద్ధి. మొదట ఇది ఎలా ఏర్పడింది అంటే, మహర్షుల తపోశక్తి వల్ల ముక్తీశ్వరుడు స్వయంభులింగమై వెలిశాడు. ఈ స్వామిని దర్శించిన వారందరూ ముక్తి పొందేవారు. అందువల్ల నరకానికి ఎవ్వరూ వెళ్ళకపోవడంతో యముడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడిని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు ముక్తీశ్వర మహత్యాన్ని చెప్తూ, అదే పీఠంపై నువ్వు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి. ఆ లింగాన్ని ఆరాధించిన తరువాత నన్ను ఆరాధించాలి. అలా చేయకపోతే వాళ్ళు నరకానికి వస్తారు అని చెప్తాడు. అప్పుడు యముడు భూలోకానికి వచ్చి ముక్తీశ్వరుని ఆరాధించి తన పేరుతో కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంతేకాక ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. స్వామికి అభిషేకం చేస్తుంటే ఆ ద్రవ్యాలన్నీ నదీ సంగమంలో కలిసిపోతాయి. ఇక్కడ ఇంకా కొన్ని విశేష రసలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరుడు అన్నపూర్ణ ఉండడం వల్ల దక్షిణ కాశీగా పిలువబడుతోంది. ఇప్పుడు పుష్కరాలు పురస్కరించుకుంటే గోదావరి, ప్రాణహిత, సరస్వతి అనే 3 పుష్కర నదుల సంగమం నిత్యవాహిని అయి ప్రవహిస్తుంది. ఈ మూడింటిలో ఏ నదికి పుష్కరం వచ్చినా ఇక్కడే స్నానం ఆచరించవచ్చు. ఈ నదీ తీరంలో తపస్సును ఆచరించగా వారి తపశ్శక్తితో పరమేశ్వరుడు అనేక రూపాలలో కొలువై ఉన్నాడు. ముఖ్యంగా నదీ రూపంలోనూ దేవతా రూపంలోనూ వృద్ధ సరస్వతి, మోక్ష సరస్వతిగా బాసిల్లుతూ సరస్వతీమాత భక్తులను ఆకర్షిస్తూ అనుగ్రహిస్తోంది. కనుక ఈ నెల అనగా 15 మే 2025 విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమయ్యే సరస్వతీ నది పుష్కరాలలో స్నానమాచరించి, ఇంకా ఇక్కడే మరికొన్ని తీర్థాలు కూడా ఉన్నందువల్ల వాటిలో కూడా స్నానమాచరించి కాళేశ్వర ముక్తీశ్వరులకు నమస్కరించుకొని ధన్యులమై తరిద్దాం. స్వస్తి.